దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో జరిగిన మహిళా న్యాయ విద్యార్థి సామూహిక అత్యాచారం నేపథ్యంలో అయితే ఆ నిందితులకి ఎవరికి బెయిల్ ఇవ్వడానికి మేము నిరాకరిస్తున్నాం, మేము ఎవరు అప్లై చేయమని చెప్పి ఈ మూకుమ్మడిగా ఈ న్యాయవాదులు, విశాఖకు చెందిన న్యాయవాదులు అయితే ఈరోజు నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. మనతో పాటు మహిళా న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు ఈ సంఘటన గురించి? ఇది బాధాకరమైన విషయం అండి. లా చదువుతుంటే లా రక్షించిన వాళ్ళే ఇలాగ ఈ పనికి అనుకోవడం చాలా దురదృష్టకరం. సో విశాఖపట్నం బార్ నుంచి మేమందరూ ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నాం. ఎవరైతే 4 అబ్బాయిలు ఉన్నారో వాళ్ళకి బెయిల్ అయితే పెట్టకూడదని చెప్పి మేమందరూ రిజల్యూషన్ పాస్ చేసుకోవడం జరిగింది. మేడం, ఒక విద్యార్థి, అందులోని లా చదువుతున్న విద్యార్థి, ఒక తోటి విద్యార్థికి ఇలా జరగడం అనేది ఎవరైనా బాధపడతారు. అలాంటిది తోటి విద్యార్థులే ఈ విధంగా ప్రవర్తించడం చాలా అమానుషం అని చెప్పి విశాఖ ప్రజలు కూడా కోడే కోస్తున్నారు. ఏం చెప్తారు మీరు? విద్యార్థులు చేశారు కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఇది ఒక గుణపాఠంగా ఉండాలని, ఒక న్యాయవాదిపై జరిగిన సంఘటనకి వాళ్ళకి తగిన గుణపాఠం జరిగేలాగా చూస్తున్నాం ప్రతి ఒక్కరం. మేము అడ్వకేట్స్గా మేము ఎవరు కూడా బెయిల్ వేయడానికి అయితే నిరాకరిస్తున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ తరఫున కూడా లీగల్ ఎయిడ్ని కూడా ఎవరిని ప్రొవైడ్ చేయకుండా కూడా మేము ఆపాలనుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. కాబట్టి ఎవరు కూడా ఆయనకి వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా మేము అందించడానికి అయితే ముందుకు రావట్లేదు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? అలాగే సత్వరమే ఈ కేసుని సుమోటో కింద తీసుకొని వీలైనంత త్వరగా దాన్ని డిస్పోజ్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచుంటున్నాం. చెప్పండి మేడం, ఏంటి, ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏ విధంగా చూడాలి అంటే, ఒక మహిళ మరియు లా స్టూడెంట్, ఎందుకంటే లా చేసిన వాళ్ళే, లా రక్షించవలసిన న్యాయ విద్యార్థులే ఏంటంటే ఇలాగా ఒక న్యాయ విద్యార్థినిపై వాళ్ళు అకృత్యం చేయడమే కాకుండా బ్లాక్మెయిల్ చేసి, వీడియోలు చేసి, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడేలాగా అంత ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన మేము విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుంచి రెజల్యూషన్ పాస్ చేసి ఏ విధమైన బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి మేము నిరాకరించడమే కాదు, డిఎల్ఎస్ఏ తరఫున కూడా బెయిల్స్ ఇవ్వకుండా, లీగల్ ఎయిడ్ వేయకుండా ఉండడానికి, అలాగే హైకోర్టు దృష్టిలో కూడా పెట్టామండి, అలాగే హోమ్ మినిస్టర్ దృష్టిలో కూడా పెట్టాము. ఎందుకంటే కఠినంగా వాళ్ళ మీద సత్వరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, శిక్షలు వేయవలసిందిగా, త్వరగా ఆ యొక్క ట్రయల్ జరపవలసిందిగా కూడా మేము దాని మీద రిజల్యూషన్ పాస్ చేసాం. మేడం చెప్పండి, ఒక న్యాయవాది, మహిళా న్యాయవాదిగా ఏ విధంగా తీసుకుంటారు ఈ విషయాన్ని? ఈ విషయం చాలా బాధాకరమైన విషయం అండి. ఒక న్యాయ విద్యార్థులపై చేసిన అగత్యం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. న్యాయవాదులు అంటే న్యాయం చేస్తారు, సొసైటీకి ఏదైనా చేస్తారని ఎంతో నమ్మకంతో ఉంటారు. అలాంటిది చాలా చెడ్డ పేరు తీసుకొచ్చిన న్యాయవాదులు అయితే ఉన్నారు. సో ఇలాంటిదైతే మేము చాలా ఖండిస్తున్నాం. మేమందరం కలిపి రిజల్యూషన్ అయితే పాస్ చేస్తామండి. ఎందుకంటే వాళ్ళకైతే మేము ఎటువంటి బెయిల్స్ వేయాలని అనుకోవట్లేదు. కమిటీ మేమందరం కూడా ఒక రిజల్యూషన్ అయితే పాస్ చేసాం, ఏంటంటే ఎవరు బెయిల్స్ వేయకూడదని. అలాగే కోర్టు కూడా సుమోటోగా తీసుకొని సత్వర న్యాయం అమ్మాయి కల్పించాలని కోరుతున్నాము. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయంగా ఆ 0 FIR అనో లేకపోతే వాట్సాప్ ద్వారానో మీ యొక్క బాధను తెలుసుకోవచ్చు. చాలా హ్యూమన్ రైట్స్ అనో లేకపోతే వేరే ప్రైవేట్గా ఉన్నాయి, వాళ్ళు హెల్ప్ తీసుకొని అయినా సీక్రెట్గా ఉంచుతారు. దయచేసి అమ్మాయిలకి ఏదైనా అన్యాయం జరిగితే ధైర్యంగా ముందు రావాలి. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల పట్ల బాధ్యతకు ఉండండి. ఎప్పుడైతే ఈ చట్టం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ చట్టం అయితే ఒకటి కల్పించింది, ఏంటంటే ఫ్రీ సెక్స్ చేసింది 18 సంవత్సరాలు. దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మన యొక్క ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతూ, ఫారిన్ కల్చర్ కాదు, చట్టం చెప్పినంత మాత్రాన మన స్వేచ్ఛని హరించుకోవాలని కాదు, మన దానికి లోబడి దానికి అఫెన్స్ని మాత్రం ఖండించాలి. అంటే మన జాగ్రత్తలో ఆడపిల్లలు ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పండి మేడం, ఏ విధంగా చూసు? నా పేరు అనురాధ పప్పు అండి. నేను ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వావా తాలూకా ప్రెసిడెంట్ని. ఈ బ్రూటల్ ఇష్యూ అనేది చాలా అవమానకరమైంది మహిళలకి, అందులోనూ న్యాయవాదులకే ఇటువంటి ఘోరం జరిగింది అంటే ఇది చాలా శోచనీయము. ఈ విషయంలోన మేమైనా ఏ అడ్వకేట్ కూడా బాధితురాలకి ఎగెనెస్ట్గా, ఎక్యూజ్డ్కి ఫర్గా ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనే ఏ బెయిలు పెట్టకుండా చూసే బాధ్యత మేము తీసుకోవాలనుకుంటున్నాము. అంతేకాదు బాధితురాలకి, ఆమె కుటుంబానికి కూడా న్యాయం జరగాలి. ఆ జరిగేటట్టు చూసే పందాలో మేము ముందుకెళ్తాము. ఇది ఎంతవరకైనా అవసరమైతే హైకోర్టుకు వెళ్తాము, చీఫ్ మినిస్టర్ దగ్గరికైనా వెళ్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
బాధితురాలికి ఎటువంటి కష్టము కలిగించిన అసలు మన విశాఖపట్నం ప్రశాంతమైన మన విశాఖపట్నంలో ఇంత ఘోరం జరగడం, అందున ఒక మహిళా న్యాయవాదికి ఈ విషయం జరగడం అనేది చాలా శోచనీయం. దీని విషయంలో మేము గట్టిగానే నిర్ణయం తీసుకుని ఏ అడ్వకేట్ బెయిల్ పెట్టకుండా చూసే బాధ్యత మేము తీసుకోవాలని అనుకుంటూ ఇది మీ మీడియా ముందు మేము ప్రమాణం చేసేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి బెయిల్ రాదు, వాళ్ళు బయటకు రావడానికి వీల్లేదు. ఇది ప్రధానంగా న్యాయవాదులు, విశాఖకు చెందిన న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అయితే తెలియజేస్తున్నారు. ఇది జరిగిన ఒక న్యాయ విద్యార్థికి జరిగింది చాలా ఘోరం. అసలు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు నలుగురికి ఎవరు బెయిల్ పెట్టడానికైతే మేమంతా నిరాకరిస్తున్నాం. మేమంతా ఒకే మాట మీద ఉంటున్నాం. ఇట్టి పరిస్థితుల్లోనే వీళ్ళకి బెయిల్ మంజూరు చేయకుండా అలాగే కోర్టు కూడా సత్వరం వీళ్ళకి కఠిన శిక్ష విధించాలి, మళ్ళీ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నామని చెప్పి వీళ్ళు ఈరోజు జిల్లా కోర్టు ముందైతే నిరసన తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.